శతమానం భవతి. నా రాతను ఎవరూ మార్చలేరు. నేనేంటో తెలుసుకునే ప్రయత్నం చేసినా నాకు తెలియలేదు. కానీ నాలో ఇంకో రూపం పెరుగుతుంది. ఆ రూపం తొందరలోనే ఈ ప్రపంచంలోకి రాబోతోంది. ఇప్పుడు నేనేం చేయాలి అన్నది నాకు అర్థమైంది. గురువుగారు, ఆ రోజు మీరే ఇల్లంతా పరీక్షించి ఈ ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే తప్ప ఈ ఇంటికి కళ రాదు అన్నారు. ఈ ఇంట్లో ఎవరూ మనశాంతిగా ఉండలేరు అన్నారు. మీ మాట ప్రకారమే శుభకార్యం జరిపించాలనుకున్నాం. నా కొడుక్కి నీలిమకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు. అలా ఈ కళ్యాణం అయిపోతుందని అందరూ ఆనందిస్తున్న సమయంలో పసుపు దంచుతున్నప్పుడే అపశృతి కనిపించింది. పచ్చగా ఉండాల్సిన పసుపు నల్లగా బొగ్గులా మారిపోయింది అంటే అరిష్టమని మా అందరికీ భయం వేసింది. అది జరిగిన దగ్గర నుంచి మా ఊర్మిళ మనిషి కాలేకపోతోంది. ఆ సంఘటనే తలుచుకుని వణికిపోతోంది స్వామి. చెల్లెమ్మ బాధ చూస్తుంటే మా అందరికీ భయమేస్తుంది గురువుగారు. అసలు ఇలా జరగడం నేనెప్పుడు చూడలేదు. అవునండి, పసుపు నల్లగా మారడం అన్నది మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎవరి దిష్టి తగిలిందో కానీ ఈ ఇంట్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మీరే ఏదో ఒక పరిష్కారం చూపించాలి గురువుగారు. చూడండి, మన సంకల్పం మంచిదైతే ఆ దైవం కూడా సహకరిస్తుంది. మనం చేసేది తప్పైతే అప్పుడప్పుడు ఇలా హెచ్చరిస్తూ ఉంటుంది. జరిగిన దాంట్లో ఎందుకిలా జరిగింది అని ఆలోచించాలి. ఆ దైవం ఏం చెబుతుందో అన్న విషయాన్ని తెలుసుకోవాలి. మీరు దైవ స్వరూపులని మా అత్తయ్య గారు చెప్పారు. మరి ఆ పరిష్కారం ఏంటో మీరే చెప్పాలి. మాకెవరికి అర్థం కావడం లేదు. అవును గురుగారు, ఈ ఇంట్లో మళ్ళీ నవ్వులు రావాలని అందరం కోరుకుంటున్నాం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో చూడమ్మా, మనం ఒకటి అనుకున్నప్పుడు ఇంకోటి జరిగిందంటే
అందరిలోనూ భయం కలుగుతుంది. అది ఒక శుభకార్యం అనుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది అంటే ఆ భయం మరింత పెరుగుతుంది. ఆ విధాత నిర్ణయం ఎలా ఉందో ఏంటో అది మనం తెలుసుకోవాలి. ఆయన రాసిన రాతలోని ఒక్క అక్షరాన్ని కూడా చెరిపే అవకాశం మనకు ఉండదు. ఆ రాత ఏదైనా అందులో భాగంగా భయం ఉన్నా ఆనందం ఉన్నా శిరస్సు వంచటం తప్ప మనం దేన్ని మార్చలేము. కర్తలు మీరు, కానీ కర్మ మరోలా ఉందని జరిగిన సంఘటన చూస్తే అర్థమవుతోంది కదా. ఆ అమ్మాయి జాతకంలో ఏదో సమస్య ఉన్నట్టుంది. ఆ కళ్ళల్లో తెలియని నైరాశ్యం కనపడుతోంది. విధిరాతలో ఒక్కొక్కప్పుడు కొన్ని సమస్యలు ఇలా మనకు బయటకు చెప్తూ ఉంటాయి. ఈ ఇద్దరినీ జంటగా మార్చాలని మీరు ఈ పెళ్లి తలపెట్టారు. అవును గురువుగారు, మా కార్తీక్ జీవితంలో ఒక దేవత ఉండేది. అది ఇంట్లో ఉన్నంతకాలం ఈ ఇల్లు పచ్చగానే ఉండేది. అనుకోని కలహాల వల్ల అది ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయింది. అట్నుంచటే కాలగర్భంలో కలిసిపోయింది. ఆ శాపమే తగిలిందో ఇంకా ఏ పాపం మిగిలిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంట్లో మనశ్శాంతే లేదు. ఆ పిచ్చిది మేమందరం బాగుండాలని ఎంతగానో తప్పించింది. అందుకే దీనికి వాడికి పెళ్లి చేయాలనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ పెళ్లి తలపెట్టినప్పుడే ఇలా జరగడంతో మాకు మరింత భయం వేస్తుంది గురువుగారు. వీరిద్దరి వివాహం అనుకున్నప్పుడే ఇలా జరిగిందంటే ఈ పెళ్లి జరగదు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒక కార్యక్రమానికి ఆటంకం వచ్చింది అంటే అందులో ఖచ్చితంగా తప్పు ఉందని ఆ దైవం చెప్తుందని మనం తెలుసుకోవాలి. ఇదే జరుగుతుందని నేను అనుకున్నాను. నా ఇంటికి ఎవరి దిష్టో తగిలిందని నాకెప్పుడూ అర్థమైంది. ఇదిగో మా అమ్మమ్మ చెప్తూనే ఉంది, నరుడి దిష్టికి నల్లరైనా కూడా పగిలిపోతుందని. ఆ రోజు నేను వినిపించుకోలేదు. చూసారా గురువుగారు, మీరొక శుభకార్యం చేయమంటే నేను ఈ కార్యక్రమం తలపెట్టాను. ఇప్పుడు అదే పెను ప్రమాదంగా మారిందని మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? నా కొడుకు జీవితం గురించి నేనేం ఆలోచించాలి? ఇక ఈ ఇంట్లో ఏం మంచి జరుగుతుంది? ఏంట్రాదా మాట్లాడాలన్నావు? వచ్చినప్పటి నుంచి మౌనంగానే ఉన్నావు. ఏంటిది? దాన్ని అప్పుడే ఓపెన్ చేయొద్దు. అది మీ దగ్గరే ఉంచండి. ఎప్పుడు చదవాలన్నది నేను చెప్తాను. ఆ రోజు మాత్రమే చదవండి.
ఏం రాదా అలా మాట్లాడుతున్నావు? అసలు ఇందులో ఏం రాసావో ముందైతే నేను చూడాలి కదా. చెప్పాను కదండి, అది నేను నా బిడ్డ కోసం రాశాను. గతంలో ఏం జరిగిందో ఎంతగా ఆలోచించినా నాకు తెలియట్లేదు. భవిష్యత్ అనే దాని మీద ఎక్కడ ఆశ కనిపించడం లేదు. ఎప్పుడు ఏమవుతుందోనన్న భయం నన్ను వెంటాడుతూనే ఉంది. కానీ నా కడుపును మోస్తున్న బిడ్డకి నేనే శాపం కాకూడదు. వాడి ప్రపంచంలో సంతోషంగా ఉండాలని ఒక తల్లిగా నేను కోరుకుంటున్నాను. ఆ రూపాన్ని చూడకపోయినా నాకు పుట్టబోయే వాళ్ళ మీద నాకు మమకారం ఉంటుంది కదా. అందుకే తన కోసం ఈ లెటర్ రాశాను. నువ్వెందుకు రాదా ఇలా మాట్లాడుతున్నావు? నిండు గర్భవతివి. ఇంకొన్ని రోజుల్లో నువ్వు నీ బిడ్డని కళ్ళారా చూడబోతున్నావు. తనని నీ గుండెలకు హత్తుకొని ముద్దు పెట్టుకోబోతున్నావు. ఇలాంటి సమయంలో నువ్వు ఇలా ఆలోచించకూడదు, ఇలా మాట్లాడకూడదు. అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదండి. ప్రతి ఆడదానికి డెలివరీ టైం అంటే మరో జన్మ అంటారు. ఆ జన్మ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నా ప్రాణం పోయినా సరే నా బిడ్డ మాత్రం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏం జరిగిందో తెలియదు కాబట్టి ఏదైనా జరుగుతుందేమోనని ఇలా ఆలోచించాను. ఒకవేళ డెలివరీ సమయంలో నా ప్రాణం పోయి నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతే నా బిడ్డ నా కంటితో చూడకుండానే నా కన్ను మూత పడితే ఆ మాటలేంట్రాదా? అంటే నువ్వింకా అక్కను అనుమానిస్తున్నావా? తన వల్ల నీకేదైనా ప్రమాదం జరుగుతుందని భయపడుతున్నావా? ఆ భయమేమీ అక్కర్లేదు. మేమందరం ఉన్నాం. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవాలని చూస్తున్నాం. అక్క తప్పు చేసి ఉండొచ్చు, కానీ మళ్ళీ నీ ప్రాణాలు తీసేంత పొరపాటు చేస్తుందని మాత్రం ఎప్పుడూ భావించకు. నిన్ను కాపాడుకునే బాధ్యత నాది. నేనెవరి మీద అనుమానంతో ఈ మాటలు చెప్పడం లేదు. చెప్పాను కదా, నా రాత ఎలా ఉందో తెలియని పరిస్థితుల్లో నేనున్నాను. జరగబోయేదాన్ని దేన్ని తేలిగ్గా తీసుకోకూడదన్న భయంతో బతుకుతున్నాను. నాకేం జరిగినా, నేనేమైపోయినా నా రక్తం మాత్రం కష్టపడకూడదని కోరుకుంటున్నాను. అదే ఈ లెటర్లో రాశాను. ఒకవేళ నేను వెళ్ళిపోతే ఎలాగో మీరు నా బిడ్డని కాపాడతారు, తనకే లోటు లేకుండా మీరు పెంచుతారు. నా బిడ్డ పెద్దయ్యాక ఈ లెటర్ చూపించండి. తన తల్లి తన మీద ఎన్ని ఆశలు పెంచుకుందో, తన గురించి ఎలా ఆలోచించిందో, అమ్మ మనసు ఎలా ఉంటుందో అవన్నీ అందులో రాశాను. అది నా బిడ్డ చదివేటప్పుడు ఆ అక్షరాల్లో నేను బతికే ఉంటాను. నా బిడ్డ కళ్ళ ముందు అప్పుడు నేను కనబడుతూ ఉంటాను. ఈ సాయం నాకు చేస్తారు కదా? నువ్వు నా ప్రాణానివి రాదా. నా ప్రాణానికి ప్రమాదం వచ్చే పరిస్థితిని నేనెప్పటికీ తీసుకురాను. ప్రేమించడం అంటే ఇష్టపడడం, గొప్పగా చూసుకోవడం కాదు, గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవడం. కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా నా కంటికి రెప్పలా చూసుకోవడం, దాన్నే నిజమైన ప్రేమ అంటారు. నా ఊపిరున్నంత వరకు నీ ఊపిరికి ఎలాంటి ప్రమాదం రాదు అని నేను నీకు మాటిస్తున్నాను. నువ్వు ఇంకా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. ఇప్పుడు నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటే డెలివరీ సమయంలో నీకంత మంచి జరుగుతుందని భార్గవి చెప్పింది. నువ్వు కేవలం దాని గురించి మాత్రమే ఆలోచించాలి. ఇంకేది నువ్వు ఆలోచించొద్దు. అది కాదండి, అసలు నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావని నేను అనుకోవట్లేదు రాధా. నువ్వు తిరిగి వచ్చాక జరిగిన సంఘటనల వల్ల నువ్వు ఇలా ఆలోచించడంలో తప్పులేదు. ఎవరు నువ్వు తీసుకొచ్చి నిన్ను వాళ్ల బిడ్డగా నిరూపించి పంపించాలని అక్క ఎంతో పెద్ద ప్లాన్ చేసింది. ఇలా వరుస సంఘటనలు జరిగేసరికి నువ్వు నమ్మలేకపోతున్నావు, కానీ నీకోసం బ్రతుకుతున్న నేనున్నానని నువ్వు మర్చిపోతున్నావు.
ఒక్కటి గుర్తుపెట్టుకో, డెలివరీ అయిన తర్వాత నువ్వు నేను ఒక 6 నెలల పాటు ఎక్కడికైనా దూరంగా వెళ్దాం, అక్కడే ఉందాం. నీకే భయం అవసరం లేదు. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో నీ బిడ్డకు తెలియజేయాలని నువ్వు ఈ ఉత్తరాన్ని రాశాను అంటున్నావు. కానీ తన తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తల్లితోనే వాడు పొందేలాగా నేను కాపాడుకుంటాను. ఇందులో ఏముందో నేను చూడనక్కర్లేదు. నేను చదవడానికి ప్రయత్నిస్తే నువ్వు ప్రాణం పోతుంది అన్న మాట నాకు గుర్తొస్తుంది. అది నా ఊహల్లో కూడా నేను భరించలేను రాధా. చెప్పాను కదా, నా ప్రేమ నిజమే అయితే నిన్నెప్పటికీ నేను కాపాడుకుంటాను అన్నది కూడా నిజమే అవుతుంది. ఊరుకోమ్మా, నువ్విలా బాధపడుతూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ ఎలా ఉంటారు చెప్పు? ఏం చేయమంటావు పెద్దమ్మ? గురువు గారే చెప్పారు కదా, నా జాతకంలోని దోషం ఉందని, నా రాతలోని తప్పుందని. ఇంకా ఏం మిగిలింది పెద్దమ్మ? ఏడుపే కదా. కనీసం ఏడుపైనా మనస్ఫూర్తిగా నన్ను ఏడుపునివ్వండి. అమ్మా, నువ్వు బాధపడకమ్మా. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది తల్లి. నీకు కార్తీక్కి పెళ్లి చేయాలని మేమంతా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. అది దైవ నిర్ణయం కాకపోతే ఆ ఆలోచన మాకెందుకు వస్తుందమ్మా? ఎందుకు నాన్న ఇంకా నన్ను ఓదార్చడానికి ఇలాంటి మాటలు చెప్తారు? జరిగిన అరిష్టాలన్నీ కనిపిస్తూనే ఉన్నాయి కదా. గురువు గారు కూడా ఇప్పుడే చెప్పేశారు కదా. ఇంకా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? చూడమ్మా, ఇది నీకు ధైర్యం చెప్పడానికో అలాగే నీ బాధను ఆపడానికో చెప్తున్న మాట కాదు. నా మనసులో ఉన్న మాటిది. పరిష్కారం దీనికి ఉంటుందని ఇప్పటికీ నాకు అనిపిస్తోంది. నువ్వు ధైర్యంగా ఉండు తల్లి. గురువుగారు, జాతకంలో సమస్యలుంటే పరిష్కారం చూపిస్తారు కదా. రెమెడీ అనేది ఏదో ఒకటి ఉంటుంది. వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఆ పెళ్లి సజావుగా జరగాలంటే ఖచ్చితంగా ఏదో ఒక మార్గం ఉంటుంది. అదేంటో మీరే చెప్పండి స్వామి. వాళ్ళని గుడికైనా తీసుకెళ్లాలా, లేదా ఏదైనా పూజలు చేయించాలా? మీరేం చెప్పినా అది అలాగే చేస్తాం. దేశంలో ఏ పుణ్యక్షేత్రానికి తీసుకెళ్ళమన్నా అక్కడికి వాళ్ళని తీసుకెళ్తాం, పూజలు జరిపిస్తాం. కానీ అనుకున్నట్టుగా ఈ కార్యక్రమం జరిగేలా చేయండి స్వామి. మీకు పుణ్యం ఉంటుంది గురువుగారు. మీరు తలుచుకుంటే పరిష్కారం దొరుకుతుందన్న నమ్మకం మాకుంది. దయచేసి పెళ్లి జరిగేలా మీరే చూడండి. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. పరిష్కారం ఉందో లేదో ఇప్పుడే చెప్తాను. అలాగే గురువుగారు. బాబు, ఏంటి గురువుగారు, పరిష్కారం దొరికిందా లేదా మాకీ బాధే మిగులుతుందా? చూడమ్మా, అన్ని విఘ్నాలకు అధిపతి గణపతి. ఆయన కరుణ ఉంది అంటే ఏ కార్యక్రమమైనా సజావుగా జరుగుతుంది. అందుకే నిత్య పూజ దగ్గర నుంచి కళ్యాణం వరకు ప్రతిదీ గణపతి పూజతోనే మొదలవుతుంది. గణపతికి ముడుపు కట్టడంతోనే అడుగు ముందుకు పడుతుంది. చేసే పనిలో విఘ్నాలు లేకుండా చూడమని విఘ్నాధిపతిని కోరుకోవాలి.
ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఒక అపశృతి దొర్లింది. ఏదో తెలియని అలజడి రేగింది కాబట్టి ఇది విఘ్నంగానే భావించి ఆ విఘ్నేశ్వరుడికి హోమం జరిపిద్దాం. అన్ని విఘ్నాలు తొలగి కళ్యాణం జరిపించమని ఆయన్నే కోరుకుందాం. కుడుములకు మురిసిపోయే మోదక ప్రియుడమ్మా. ఆయన కరుణ ఉంటే ఈ కళ్యాణం సజావుగా జరుగుతుంది. అలాగే జరిపిద్దాం, తప్పకుండా చేద్దాం. గణపతి హోమం అంటున్నారు కదా, నిర్విఘ్నంగా చేపిద్దాం. ఎంత ఖర్చైనా సరే నేను చేయిస్తాను. ఈ కళ్యాణం జరిగితే చాలు. ఏం చేయాలో చెప్పండి, ఎలా చేయాలో చెప్పండి. ఇది మన సంకల్పం. జరగటం జరగకపోవటం అనేది ఆయన నిర్ణయం. ఇది విఘ్నమైతే ఆ విఘ్నాధిపతి తొలగిస్తాడు. అనుకున్నట్టుగానే ఈ కళ్యాణం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక షరతు. ఏంటమ్మా నన్ను పిలవమంటున్నావు? జయ, రాధ డెలివరీ అయ్యి కోలుకునే వరకు నువ్వు కలికి వెళ్ళి మన బంధువుల ఇంట్లో ఉండండి. లేదా ఊరవతల మన ఫామ్ హౌస్ ఉంది కదా, అక్కడే ఉండండి. మళ్ళీ నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడే ఇక్కడికి రండి. ఏమంటావు కలికి?